మీరు ఎంతమంది విజయవాడ దుర్గమాత టెంపుల్ దగ్గరికి వెళ్ళారు? నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇప్పటి నుంచి వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పటికి కుదిరింది. ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు. అందుకే మేమే వెళ్తున్నాము. అంటే మా ఫ్యామిలీ, మా అన్న వాళ్ళు, మా మరిది అంతే వెళ్తున్నాం నలుగురము. మేమైతే ఇంటి దగ్గర నుంచి 11 స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళేసరికి 3:30 ఏమో అయ్యింది. అబ్బాయి ఎండలు ఏమన్నా కొడుతున్నాయి. ఇంట్లో ఉంటుంటే అసలు తెలియలే కానీ ఒక్కరోజు బయటకు వెళ్తే చుక్కలు కనిపించినాయి. కార్లో పోతుంటే మాకే ఇట్లుంటే ఇంకా బండ్ల మీద బస్సులలో పోయేటోళ్ళు ఇట్లా పోతుర్రో ఏమో. నాకు బయట వేరే ప్లేస్కి ఎక్కడికి వెళ్ళినా నాకు అంత అనిపించదు కానీ టెంపుల్స్కి వెళ్తానైతే జర పీస్ఫుల్గా ఉంటుంది. నాకు కొంచెం దైవభక్తి ఎక్కువ అనుకోండి. మధ్యలో అయితే ఒక 2-2:30కి అట్లయితే ఆగైతే లంచ్ అయితే చేసినాము. లంచ్ చేసి అయితే లంచ్ స్టార్ట్ అయినాము. మీరైతే ఎక్కడైనా బయటకు వెళ్ళాలనుకుంటే సార్ డే టైం అసలే వెళ్ళకూరు. అంటే లాంగ్ జర్నీ ఏదైనా టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటే సార్ డే టైం అసలే పోకూరి. నైట్ టైం పెట్టుకోరు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే నార్మల్ టైంలో చలికాలము వానాకాలం అంటే అది వేరే, ఎండాకాలం అయితే అసలే డే టైంలో ఎక్కడికి బయటకి వెళ్ళకూరి. మాకైతే చుక్కలు కనిపించినాయి ఆ ఎండకి. ఆంధ్రాలో రోడ్లు బాగున్నాయి ఎట్లా పడితే అట్లనే ఉంటాయి అంటారు కానీ నాకైతే రోడ్లు అయితే బాగా నచ్చినాయి. ఇటు సైడ్ లైట్స్, చెట్లు అన్నీ అయితే మంచిగా ఉన్నాయి. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే మాకు 3:30 అయ్యింది. మధ్యలో ఒక ప్లాన్ చేసినాము, సాంగ్ పాడదాం అనుకున్నాం కానీ మా ఊరు అసలు ఎవ్వరు వాడాలి చక్కగా. అది ఫ్లాప్ అయిపోయింది. అసలు పైన టెంపుల్ ఎట్లుంది, మా దర్శనం ఎట్లా అయ్యింది అన్న అయితే నెక్స్ట్ వీడియోలో